హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మా గణపయ్య దగ్గర అన్నదాన కార్యక్రమం, అలానే లడ్డు వేలంపాట వేశారు. మా గణేష్ని అయితే సండే రోజున నిమజ్జనం చేశామండి. ఆ రోజునే అన్నదానం అలానే లడ్డు వేలంపాట కూడా వేశారు. రోజున మార్నింగ్ టైంలో పంతులు గారు పూజ చేశారు. ఆ తర్వాత మా పాప బ్లెస్సింగ్స్ తీసుకుంటుందనమాట. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారండి. సో చాలా ఐటమ్స్ పెట్టారు. ఎక్కడైనా సరే అన్నదాన కార్యక్రమంలో పులిహోర లేనిదే ప్లేట్ నిండుగా ఉండదు కదా. సో ఐటమ్స్ ఏంటంటే వెజ్ రైసు, అలానే టమాటా షేర్వా, బచ్చల కూర పప్పు, పులిహోర, రవ్వ కేసరి, అలానే జిలేబీ, ఇంకా ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే తినే వరకే పెట్టించుకొని తింటున్నాం అనమాట, వేస్ట్ చేయకుండా. పాప బాబు ఇప్పుడు లడ్డు వేలంపాట అయితే స్టార్ట్ చేశారు. ఎవరైనా ఉన్నారా? ఏమైనా అనుమానమా? 6,000 మూడోసారి పుల్లారెడ్డి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుడు శతమానం భవతి. లంచ్ తర్వాత లడ్డు వేలంపాట పాడారు. సో లడ్డూని సొంతం చేసుకున్న దంపతులు సో లడ్డుతో పాటు ఘనంగా సత్కరించి ఇంటికి మేళంతో పాటు వెళ్ళి సాగనంపామన్నమాట. సో ఈసారి మా గణపయ్య దగ్గర లడ్డు తక్కువకే పోయింది, 62,000కండి. సో లాస్ట్ ఇయర్ అయితే దగ్గరగా 2 లక్షల వరకు పాడారండి. తర్వాత వీడియోలో మా గణపయ్యను ఘనంగా వీడ్కోలు పలికాము నిమజ్జనానికి.